హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 19 అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి గురువారం మన ఛానల్లో అయితే వస్తుంది. అయితే ఈ వీక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. ఇక ఫటాఫట్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ ఆటో ఎక్స్పో 2023 నుండి. ఈసారి ఆటో ఎక్స్పో అయితే మనకి జనవరి 11వ తేదీన మొదలై జనవరి 18వ తేదీన అయితే ఎండ్ అయిపోయింది. అంటే నిన్నే ఎండ్ అయిపోయింది. సో ఫస్ట్ 2 days అనేవి వీరు మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది. తగిన 6 days అంటే జనవరి 13 నుండి 18వ తేదీ వరకు మన లాంటి కామన్ పబ్లిక్ అయితే వీరు ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీరు ఎంట్రీ కావడానికి కొంత ఫీజు అయితే పెట్టడం జరిగింది. కొంత ఏంది, కాస్త ఎక్కువ పెట్టారు. సో ఇక విషయం ఏంటంటే, ఈసారి ఆటో ఎక్స్పో 2023కి సుమారుగా 6,36,000 విజిటర్స్ అనేది విజిట్ చేయడం జరిగింది. సో మునుపెన్నడూ జరిగిన ఆటో ఎక్స్పోకి ఇంతమంది విజిటర్స్ అయితే రాలేదు. సో ఈసారి 6,36,000 విజిటర్స్తో ఈ ఆటో ఎక్స్పో 2023 అనేది రికార్డులను నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. సో ఈసారి ఆటో ఎక్స్పోలో సుమారుగా 86 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొత్తగా మన గ్లోబల్ ఆర్ ఇండియా డెబ్యూ అనేది చేయడం జరిగింది. అంటే ఈ ఆటో ఎక్స్పో 2023లోనే ఎక్స్క్లూజివ్గా ఈ వెహికల్స్ అనేవి కంపెనీ వారైతే షోకేస్ చేయడం జరిగింది. సో నేను ఈ ఆటో ఎక్స్పోకి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఆటో ఎక్స్పోకి సంబంధించిన ఒక ఇంట్రో వీడియో, వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ అండ్ టీవీఎస్ iQube ST యొక్క రివ్యూ అయితే పోస్ట్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఇక్కడ పైన ఐకార్డ్స్లో వస్తున్నాయి. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం చూసేయండి. అండ్ ఈ ఆటో ఎక్స్పోకి సంబంధించిన ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి ఇంకా లైనప్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా ఒక్కో రోజు మీకు ఆ వీడియోస్ అనేవి వస్తాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టార్క్ మోటార్స్ నుండి మనకు ఒక గుడ్ న్యూస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఆటో ఎక్స్పో 2023లో టార్క్ క్రాటోస్ ఎక్స్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది క్రాటోస్ ఆర్ ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్ ఉందో, సో దాని పైన వేరియంట్ అనమాట. సో ఇదే ఇప్పుడు టాప్ ఎండ్ వేరియంట్ అవుతుంది, టార్క్ క్రాటోస్ ఎక్స్ అనేది. సో దీంట్లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఏరోడైనమిక్స్ పరంగా కానీ పవర్ పరంగా కానీ దీంట్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్తో ఈ బైక్ అయితే మార్కెట్లోకి అయితే రాబోతుంది. సో చూడడానికి లుక్స్ పరంగా సేమ్ క్రాటోస్ ఆర్ లాగానే ఉంటుంది, కాకపోతే కొన్ని గ్రాఫిక్స్ పరంగా మీకు చేంజెస్ అయితే చూడడానికి లభిస్తాయి. సో గుడ్ న్యూస్ అయితే ఏదన్నమాట, ఈ టార్క్ క్రాటోస్ ఎక్స్ యొక్క ప్రైస్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. రేంజ్ అయితే అదే 120 కిలోమీటర్స్ ఉంది. అండ్ దీని బుకింగ్స్ వచ్చేసి సెకండ్ క్వార్టర్లో మొదలవుతాయి, టెస్ట్ రైడ్స్ ఏప్రిల్లో మొదలవుతాయి. అండ్ దీని డెలివరీస్ వచ్చేసరికి 2023 జూన్లోనైతే స్టార్ట్ అవబోతున్నాయి. సో గుడ్ న్యూస్ అయితే ఏదన్నమాట. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, టార్క్ క్రాటోస్ బైక్ ఏదైతే ఉందో, అంటే లో ఎండ్ వేరియంట్, దాన్ని అయితే వీరు డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో ఎవరైతే ఒక బడ్జెట్ సెగ్మెంట్ అంటే 1,50,000 లోపు ఒక మంచి ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారో, సో వారికి టార్క్ క్రాటోస్ అనేది ఒక మంచి ఆప్షన్గా ఉండేది. సో ఇప్పుడు వీరైతే దీని అయితే డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టార్క్ క్రాటోస్ అనేది మనకి మొత్తం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోయింది. సో దీని స్టార్టింగ్ ప్రైస్ మనకి 1,70,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఎక్స్ వేరియంట్ ఎలాగో మనకి 1,90,000 వరకు వెళ్ళిపోతుంది. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సామాన్య ప్రజలకి టార్క్ క్రాటోస్ అయితే అందుబాటులో లేదనమాట. సో ఈ వేరియంట్ అయితే వీరు డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో ఎగ్జిస్టింగ్ వేరియంట్ టార్క్ క్రాటోస్ ఆర్ ఏదైతే ఉందో, సో దానికి కూడా కొన్ని గ్రాఫిక్ చేంజెస్ అనేది వీరు ఇవ్వడం జరిగింది. 2 కొత్త కలర్స్ అనేవి వీరు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు ఉన్న బైక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది లేదు. సో ఇప్పుడు కొత్తగా రాబోయే బైక్స్లో వీరు ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రైసింగ్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో దీని గురించి అప్డేట్స్ అనేవి ఇంకా 2 monthsలో మనకైతే రాబోతున్నాయి. సో మొత్తానికి టార్క్ నుండి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఇదన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ రీవోల్ట్ మోటార్స్ నుండి. రీవోల్ట్ బైక్ లవర్స్కి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రీవోల్ట్ మోటార్స్ ఇండియా యొక్క 100% స్టేక్ని ఇప్పుడు రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వారైతే కొనడం జరిగింది. సో ఇప్పటి నుండి రీవోల్ట్ మోటార్స్ని అయితే ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వారైతే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో రీవోల్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ బ్రాండ్ని 2019లో రాహుల్ శర్మ గారు అయితే మొదలెట్టడం జరిగింది. సో ఈ రాహుల్ శర్మ ఎవరైతే ఉన్నారో, మన మైక్రోమాక్స్ ఉంది కదా, మొబైల్స్ తయారు చేసే కంపెనీ, సో మైక్రోమాక్స్ ఇండియా యొక్క కోఫౌండర్ అన్నమాట ఈ రాహుల్ శర్మ గారు అయితే. సో వీరు 2019లో ఈ రీవోల్ట్ మోటార్స్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ వీరైతే దీన్ని అంత బాగా హ్యాండిల్ అయితే చేయలేరు. సో రీవోల్ట్ వాడుతున్న కస్టమర్స్కి తెలుసు ఈ బండిలో ఎన్ని బగ్స్ ఉన్నాయో, ఎన్ని ఇష్యూస్ వస్తాయో. అండ్ ఇష్యూస్ వచ్చినా కూడా దీన్ని రిజాల్వ్ చేయడానికి వారు ఎంత టైం అనేది తీసుకుంటున్నారో. సో ఇప్పుడు రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వారైతే దీన్ని అయితే టేకప్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఈ రీవోల్ట్ వారి సర్వీస్ అండ్ సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయని మనమైతే అనుకుందాము. సో ఇక ఈ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, వీరికి కొన్ని బిజినెసెస్ అనేవి ఉన్నాయి. సో వీరు డ్రోన్స్ కానీ, బ్యాంక్ యొక్క వెబ్సైట్స్ కానీ అండ్ లాజిస్టిక్స్ పరంగా వీరైతే బిజినెస్ చేస్తారనమాట. సో ఇప్పటి నుండి రీవోల్ట్ మోటార్స్ని వీరైతే నడపనున్నారు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ సిట్రోయిన్ నుండి. సిట్రోయిన్ ఫైనల్గా వారి EC3 అనే ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియన్ మార్కెట్లోకి అయితే అన్వీల్ చేయడం జరిగింది. లాంచ్ చేయలేదు, కేవలం అన్వీల్ మాత్రమే చేశారు. సో దీని లాంచ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరిలో అయితే ఉండబోతుంది. సో ఈ అన్వీల్ ఈవెంట్లో వీరు ఈ కార్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ కార్ వచ్చేసరికి మనకి టాటా టియాగో ఈవీ ఏదైతే ఉందో సో దానికి కాంపిటీటర్గానే అయితే రాబోతుంది. ఈ కార్లో మనకి 29.2 kWh బ్యాటరీ ప్యాక్ని అయితే వాడడం జరిగింది. సో ఈ బ్యాటరీ ప్యాక్తో ఈ కార్ వచ్చేసరికి 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సిట్రోయిన్ వారైతే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇక పవర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 57 PS పీక్ పవర్ అండ్ 143 Nm పీక్ టార్క్ అయితే లభిస్తుంది. 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.8 సెకండ్లలోనే ఈ కార్ అయితే చేరుకోవడం జరుగుతుంది. అండ్ 107 km/h టాప్ స్పీడ్తో ఈ కార్ అయితే మార్కెట్లోకి రానుంది. ఈ సిట్రోయిన్ EC3 ఎలక్ట్రిక్ కార్ మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. 10 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి ఇది కేవలం 57 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. ఇక దీంతో పాటు వచ్చే పోర్టబుల్ ఛార్జర్తో మనం ఏదైనా 15 amps సాకెట్ని యూజ్ చేసి ఈ కార్ని 10 నుండి 100%కి 10.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక వారంటీ విషయానికి వచ్చేస్తే బ్యాటరీ పైన వీరు 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. మోటార్ పైన 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు, టోటల్గా కార్ పైన 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిలోమీటర్ల వారంటీ అనేది వీరు ఇవ్వడం జరుగుతుంది. ఇక జనవరి 22వ తేదీ నుండి ఈ సిట్రోయిన్ EC3 ఎలక్ట్రిక్ కార్ యొక్క బుకింగ్స్ అయితే మొదలవబోతున్నాయి. డెలివరీస్ విషయానికి వచ్చేస్తే ఫిబ్రవరిలో ఈ కార్ యొక్క డెలివరీస్ అనేవి స్టార్ట్ అవనున్నాయి. ఇక ఫైనల్ గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే వీరైతే ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. ఫిబ్రవరిలో జరగబోయే లాంచ్ ఈవెంట్ లో దీని ప్రైజెస్ అనేవి రివీల్ కానున్నాయి. నా అంచనా ప్రకారం 9 నుండి 11 లక్షల లోపు ఈ కార్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి సిట్రోయిన్ EC3 ఎలక్ట్రిక్ కార్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి. మహీంద్రా XUV 400 అనే ఎలక్ట్రిక్ కార్ని వీరు మన మార్కెట్లోకి ఎప్పుడో అన్వీల్ చేయడం జరిగింది. కేవలం అన్వీల్ మాత్రమే చేశారు. సో అప్పుడు వీరు దీని బ్యాటరీ ప్యాక్ కానీ దీని ఛార్జింగ్ టైం కానీ రేంజ్ కానీ ఇవన్నీ చెప్పారు, కానీ దీని ప్రైసింగ్ అయితే వారు అప్పుడు రివీల్ అయితే చేయలేరు. అండ్ దీని డెలివరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయో కూడా వీరైతే చెప్పలేదు. సో ఇప్పుడు రీసెంట్గానే ఈ మహీంద్రా XUV 400కి సంబంధించిన ప్రైసింగ్ అయితే మనకి బయటకు వచ్చేసింది అనమాట. సో మొత్తంగా ఈ కార్ని వీరు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లోనైతే లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వేరియంట్లో మీకు 34.5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. సో ఈ బ్యాటరీతో వీరు 375 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సెకండ్ వేరియంట్ లో మీకు 39.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. సో ఈ బ్యాటరీతో ఈ కార్ వచ్చేసరికి 456 కిలోమీటర్ల రేంజ్ అయితే మహీంద్రా వారైతే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అంటే రియల్ రేంజ్ ఒక 390 నుండి 400 అయితే మనం వేసుకోవచ్చు. ఇక ఈ 2 వేరియంట్లు మనకి 150 km/h టాప్ స్పీడ్ అయితే చేరుకుంటాయి. సో ఈ కార్ వచ్చేసి వీరు ఎగ్జిస్టింగ్ XUV 300 కార్ ఏదైతే ఉందో సో దాని ప్లాట్ఫామ్ పైన అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో చూడడానికి అచ్చం XUV 300 లానే ఈ XUV 400 అయితే మనకి చూడడానికి అయితే లభిస్తుంది. ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సో దాని ప్రైస్ వచ్చేసరికి మనకి 15.99 లక్షలు, అంటే మనకి 16 లక్షల నుండి అయితే మొదలవుతుంది. అండ్ దీని టాప్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 18.99, అంటే క్లోజ్ టు 19 లక్షలు అన్నమాట. అంటే బేస్ వేరియంట్ మనకి 16 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 19 లక్షల వరకు అయితే వెళ్తుంది. సో ఇది ఇంట్రొడక్టరీ ప్రైస్ మాత్రమే. సో ఫస్ట్ 5,000 బుకింగ్స్ కి మాత్రమే ఈ ప్రైస్ అనేది వర్తిస్తుంది. సో ఫస్ట్ 5,000 కస్టమర్స్ ఎవరైతే ఈ కార్ని ప్రీ బుక్ చేసుకుంటారో వారికి బేస్ వేరియంట్ అనేది 16 లక్షలు అండ్ టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 19 లక్షలకి అయితే లభిస్తుంది. ఈ 5,000 బుకింగ్స్ అయిపోయాక దీని ప్రైజెస్ అనేవి వీరు పెంచడం జరుగుతుంది. సో ఈ కార్ని ఎవరైతే కొందాం అనుకుంటున్నారో జనవరి 26వ తేదీన ఈ కార్ యొక్క ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ దీని డెలివరీస్ వచ్చేసరికి 2023 మార్చ్ నెలలో అయితే స్టార్ట్ కానున్నాయి. మరి మహీంద్రా XUV 400 పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. ఇప్పుడు మనకి సిట్రోయిన్ EC3 కార్ అనేది మార్కెట్లోకి అన్వీల్ అయిపోయింది. మహీంద్రా XUV 400 యొక్క ప్రైజెస్ కూడా అన్వీల్ అయిపోయాయి. సో ఇప్పుడు టాటాకి అయితే లోపల ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ భయంతోనే వీరు టాటా నెక్సాన్ EV ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ప్రైస్ కట్ చేయడం జరిగింది. సో టాటా నెక్సాన్ EV పైన వీరు 30,000 నుండి 85,000 వరకు ప్రైస్ అనేది కట్ చేయడం జరిగింది. సో డిపెండ్స్ అపాన్ ది వేరియంట్ అనమాట. సో బేస్ వేరియంట్ పైన మీకు 35,000 అండ్ టాప్ ఎండ్ వేరియంట్ పైన మీకు 85,000 ప్రైస్ అనేది టాటా వారైతే కట్ చేయడం జరిగింది. సో ఈ ప్రైజెస్ అనేవి తగ్గించాక టాటా కార్స్ అనేవి ఇప్పుడు కాంపిటేటివ్ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసాయి అనమాట. సో మనకి ఈ సెగ్మెంట్ లో కాంపిటీషన్ అనేది పెరిగే కొద్దీ కార్స్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. సో దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఫ్రెండ్స్ ఇక ప్రైసింగ్ పై ఒక కన్నేస్తే టాటా నెక్సాన్ EV ప్రైమ్ ఏదైతే ఉందో సో దాని ఓల్డ్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ బేస్ వేరియంట్ మనకి 15 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 17.3 లక్షల వరకు ఉండేది. సో ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 14.5 లక్షల నుండి మొదలవుతుంది అండ్ టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి మనకి 17 లక్షల దగ్గర అయితే ఎండ్ అవుతుంది. సో ఈ నెక్సాన్ EV
ఈవీ ప్రైమ్ పైన టాటా వారు 30,000 నుండి 50,000 అయితే ప్రైస్ అనేది తగ్గించడం జరిగింది. ఇక నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఏదైతే ఉందో దీంట్లో వీరు ఒక కొత్త బేస్ వేరియంట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 16,59,000 నుండి అయితే మొదలవుతుంది. ఇక దీని ఓల్డ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సో దాని పాత ప్రైస్ వచ్చేసరికి మనకి 18.34 లక్షల నుండి మొదలై 19.84 లక్షల వరకు అయితే ఉండేది. సో ఇప్పుడు న్యూ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 16.5 లక్షల నుండి మొదలై 19 లక్షల వరకు అయితే ఉంది. సో ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పైన మనకి 85,000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంటే 85,000 అనేది వీరి నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పైన కట్ చేయడం జరిగింది. ఇది అన్ని వేరియంట్స్ పైన అన్నమాట. సో ఇంతకుముందు మీకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 18.34 లక్షల నుండి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి బేస్ వేరియంట్ 16.5 లక్షల నుండి మొదలవుతుంది. టాటా వారు మార్కెట్లో ఇంకా అగ్రెసివ్గా దూసుకెళ్లడానికి అండ్ మిగతా కార్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లాంచ్ అయిన కార్స్కి కాంపిటేటివ్గా ప్రైజెస్ ఉంచడానికి వీరి ప్రైస్ కట్ని అయితే చేయడం జరిగింది. సో టాటా నెక్సాన్ ఈవీ కార్ని ఎవరైతే కొనుక్కున్నారో సో వారికైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఎవరైతే ఇప్పుడు ముందు కొనాలనుకుంటున్నారో సో వారికైతే ఇది గుడ్ న్యూస్. 30,000 నుండి 85,000 వరకు టాటా నెక్సాన్ ఈవీ ప్రైజెస్ అనేవి మనకి తగ్గడం జరిగాయి. సో ఎవరైతే నెక్సాన్ ఈవీకి ప్లాన్ చేస్తున్నారో ఇది ఒక మంచి టైం అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ కట్ పై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వైవీ మొబిలిటీ నుండి. వైవీ మొబిలిటీ అనేది ఒక స్టార్టప్ కంపెనీ అన్నమాట. అయితే వీరి ఆటో ఎక్స్పో 2023లో ఒక కొత్త ఇన్నోవేటివ్ ఎలక్ట్రిక్ కార్ అనేది వీరైతే అన్వీల్ చేయడం జరిగింది. సో ఇది ఒక కాన్సెప్ట్ కార్ మాత్రమే. దీని పేరు వచ్చేసరికి ఈవా అన్నమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీని రూఫ్ పైన మనకి సోలార్ ప్యానల్స్ అనేవి ఉంటాయి. సో ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా ఈ కార్ అనేది మనం కార్ని నడిపేటప్పుడే దానంతట అదే రీఛార్జ్ అనేది అయిపోతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వైవీ మొబిలిటీ వారి ఈవా అనే ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి ఒక 2-సీటర్ ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. అంటే ముందు ఒక డ్రైవర్ అండ్ రేర్లో ఒక ప్యాసింజర్ మాత్రమే కూర్చోగలుగుతారు. అంటే రేర్లో వీరు కొంచెం పెద్ద సీట్ ఇచ్చారు కాబట్టి అంటే ఒక చిన్న పిల్లాన్ని కూడా దీంట్లో కూర్చోబెట్టుకోవచ్చు. అంటే 2 అడల్ట్స్ ఒక చిన్న పిల్లాడు మొత్తం 3 అయితే దీంట్లో ట్రావెల్ అయితే చేయొచ్చు. ఈ కార్లో వీరు 14 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వాడడం జరిగింది. సో ఈ బ్యాటరీ ప్యాక్ తో వీరు 250 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి 14 kWh బ్యాటరీ 250 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇవ్వలేదు. సో వీరు సోలార్ ప్యానల్స్ ఏవైతే యూజ్ చేశారో సో దానివల్ల ఈ కార్ అనేది బ్యాటరీ అనేది రీఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ సోలార్ యాజ్ వెల్ యాజ్ ఈ బ్యాటరీ రెండు కలుపుకొని మనకి 250 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేయడానికి మనకి 4 గంటల టైం అయితే పడుతుంది. సో ఈ బ్యాటరీని మనం ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ మనకి రన్ అయ్యేటప్పుడు సోలార్ ద్వారా కూడా ఇదైతే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేసి 45 నిమిషాల్లో ఈ కార్ అనేది మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ కార్లో మనకి 6 కిలోవాట్ల లిక్విడ్ కూల్డ్ PMSM మోటార్ని అయితే వాడడం జరిగింది. సో ఈ కార్లో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. సో ఇప్పటికైతే ఇది కాన్సెప్ట్ మోడల్ అన్నమాట. దీన్ని లాంచ్ వచ్చేసరికి మనకి 2024 సంవత్సరంలో అయితే ఉండబోతుంది. సో ఈ వైవీ మొబిలిటీ వారి ఈవా అనే ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ హ్యుండాయ్ నుండి. ప్రస్తుతం హ్యుండాయ్ నుండి మనకి కోనా అనే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది. వీరు రీసెంట్గానే ఐయోనిక్ 5 అనే కార్ని కూడా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఐయోనిక్ 6 అనే వీరి కాన్సెప్ట్ మోడల్ని వీరు ఆటో ఎక్స్పోలోనే అయితే షోకేస్ చేయడం జరిగింది. అండ్ హ్యుండాయ్ వారు ఇప్పుడు క్రెటా పైన కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. అంటే త్వరలోనే ఈ క్రెటా ఈవీ అనేది మనం మార్కెట్లోకి అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడిప్పుడే ఈ క్రెటా ఈవీ పైన వీరైతే వర్క్ చేయడం మొదలెట్టారు. 2025 ఆటో ఎక్స్పోలో వీరైతే ఈ కార్ని షోకేస్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఈ కార్ కనుక మన మార్కెట్లోకి లాంచ్ అయితే మనకి ఈ ఆటో ఎక్స్పోలో షోకేస్ చేసి హ్యారియర్ ఈవీ అండ్ మారుతి సుజుకి వారి ఈవీ ఎక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి అనేది ఈ క్రెటా ఈవీ అనేది కాంపిటీషన్ గా అయితే రావచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 30 నుండి 35 లక్షల లోపు ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని ప్రొడక్షన్ అనేది మనకి 2024 సంవత్సరంలో అండ్ దీని లాంచ్ అనేది 2025 సంవత్సరంలో ఉంటుందని మార్కెట్ నుండి అయితే మనకి వార్తలు అయితే రావడం జరిగింది. పర్సనల్ గా నాకైతే హ్యుండాయ్ వారి క్రెటా కార్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. మరి క్రెటా లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్. అయితే చాలా మంది సింపుల్ 1 అప్డేట్ గురించి అయితే అడగడం జరుగుతుంది. సింపుల్ 1 నుండి అయితే మనకి ఎలాంటి అప్డేట్ అనేది లేదు. ఇవాళ అంటే జనవరి 19వ తేదీన వాళ్ళ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవ్వాలి, కానీ దీని గురించి ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. జనవరి 26వ తేదీన వీళ్ళ నుండి ఒక అప్డేట్ వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వెయిట్ చేస్తున్నారో జనవరి 26వ తేదీ వరకు అయితే మీరైతే వేచి ఉండండి. ఆ రోజు మనకు ఒక అప్డేట్ అనేది సింపుల్ 1 నుండి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.